మళ్ళీ ఈయన ఊరుకుంటాడా వాళ్ళని? ఇప్పుడు తప్పుడు కేసులు అని చెప్పి వీళ్ళు వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, అప్పుడు తప్పుడు కేసులని వీళ్ళ మీద మళ్ళీ వాళ్ళు కేసులు పెడతారు. ఇంతే కదా ఇక జరిగేది. ఇప్పటికే ఒక కొత్త పాఠం నేర్చుకున్నాం. మద్యం కుంభకోణంలో చెప్పాల్సిన ఏకైక పాయింట్ ఏంటంటే, ఇక్కడ విషయం ఎందుకు ఈ రచ్చ చేస్తున్నారు అంటే, నెంబర్ 1 వచ్చేటప్పటికి వీళ్ళ మీద మందుబాబులు పెట్టుకున్న ఆశలు అడుగంటిని. మందుబాబులే కదా ఈ 75 లక్షల మంది మందుబాబులు ఓట్లేశారని ఇల్లే చెప్పి రాశారు. 75 లక్షల మంది అని. ఇవాళ ఏదో మళ్ళీ జ్యోతి 50 లక్షలని రాసినట్టుంది ఇవాళ. నేను అంతకుముందు 75 లక్షలని ఇల్లే చెప్పారు. సరే, 75 లక్షల మంది తాగుబోతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు కదా. ఎందుకు వేశారు? వాళ్ళకి కావాల్సిన మందు దొరకట్లేదని, వాళ్ళకి రేట్లు ఎక్కువగా ఉన్నాయని. ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా సంతృప్తిగా ఉన్నారా? అబ్బా మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం, బాగా చక్కగా తాగుతున్నాం. అది ఇప్పుడు అది వాళ్ళందరూ ఎవడు సంతృప్తిగా లేడు. కానీ వాళ్ళల్లో ఒక భావోద్వేగాన్ని రగిలించవచ్చు. ఎలాగా? అప్పుడు ఎట్లా రగిలించారు? జగన్ మద్యం కుంభకోణం చేస్తున్నాడు, తినేస్తున్నాడు అని చెప్పి. ఇప్పుడు దానికి వాడు తాగిన తర్వాత ఇప్పుడు ఏం చంద్రబాబుని తిట్టుకుంటున్నాడు, అప్పుడు జగన్ తిట్టుకున్నాడు. కాబట్టి అది కవర్ చేయాలంటే లేదు జగన్ తినేశాడంట, మనందరి రక్తం తాగేశాడంటాడు, మందుని మన దగ్గర నుంచి తాగేశాడంట అని అనుకోవడానికి ఒక పాయింట్, ఇదిగో మద్యం కుంభకోణంలో కేసు పెట్టాం, వాడిని అరెస్ట్ చేసాం అనేటటువంటి ఒక పాయింట్ సృష్టించడం ద్వారా ఒక టాపిక్ డైవర్షన్. ఇంతే. కేసు నిలబడదు, సావదు. ఎందుకంటే కేసు ఎప్పుడు నిలబడాలా? నీ దగ్గర నుంచి 10 రూపాయలకు మందు బాటిల్ అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ 20 రూపాయలకు అమ్మి దాన్ని 15 రూపాయలే ప్రభుత్వానికి లెక్క చూపెడితే 5 రూపాయలు తిన్నారు అంటారు. అక్కడ దొరుకుతుంది కుంభకోణం అంటే. లేదా అట్లాగే ఈ సప్లై చేసేవాడికి మామూళ్ళు అని చెప్పి ఇవ్వటము, లేదా సప్లై చేసేవాడికి కమిషన్లను ఇవ్వడము, ఇట్లా మధ్యలో ఇంకొక ఏజెన్సీ ద్వారా తినాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఆ